మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము. వాటిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే క్రైమ్ కట్టితే ఆయన వితిన్ 24 అవర్స్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి. కన్ఫ్యూజన్ నుంచి తీసేసి తక్షణమే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే దీనికి దోహదపడినటువంటి అరెస్టుకు దోహదపడినటువంటి అంశం ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త. చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూస్తున్నాను. బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో 5-6 అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతను ఒక ప్రముఖుడు. ఒక ఆయనేమో ఆయన సీమరాజా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన. అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీం ఇది. ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు, బూతులే. వాడు ఘర్షణ టీవీ అతను బూతులే. ఈ గౌరవనీయులైన బూతు మహాశయులందరూ కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట ఇవాళ. ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కాల. ఇంతమందిని తిట్టాడండి. అంటే చిన్న కుర్రోడే పాపం. మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు. చెడిపోవడానికి కారణం లోకేష్ క్యాష్ ఇస్తున్నాడు, వాడిని రెచ్చగొడుతున్నాడు. పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సరే, మమ్మల్ని మగవాళ్ళని తిట్టాడు, మా ఇంట్లో వాళ్ళని తిట్టిన సందర్భాలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు. తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు. వాడు, వీడు, ఎమ్మ, ఎక్క, ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేను. కొత్తగా మాట్లాడింది కాదు. 1-2 సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు. చివరికి నిన్న భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, వారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ విషయాలు నేను చెప్పలేను. మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి గప్పు మంది. ఏమని? ఇదేంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం ఆయన. చంద్రబాబు